ప్రభు గొప్ప నామానికి మేము కలుగుగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక నూతన శుభదినాన్ని మన జీవితంలో అనుమతించిన దేవాది దేవునికి వందనాలు. కాలములు సమయములు ఆయన స్వాధీనంలో పరచుకొని ఆయన దయా రెక్కలను చాట మనందరినీ భద్రపరుచుకున్న గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకొని మీ ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, క్యాథరిన్ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవానికి వందనాలేసయ్యా. నా తండ్రి నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతివి. నా తండ్రి సర్వులకు చక్రవర్తివి, సర్వకారి అయిన గొప్ప దేవుడునైనా నీకు వందనాలేసయ్యా. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలు భద్రపరుచుకున్న గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ప్రేరణ నా ప్రభా అటెండ్ అవడానికి చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలేసయ్యా. నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు నా దేవా. మరి నా ప్రభా నీ తండ్రి ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తుండగా మీరే తోడుగా ఉండండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి అద్వితీయ స్థానం వహించండి నా ప్రభా. పాట పాడు బిడ్డకు చక్కని స్వరాన్ని దయచేయండి. వాక్యం చెప్పే బిడ్డకు దేవా నీకే వందనాలేసయ్యా. నీ పాదాలకు నమస్కారాలు. వాక్యం చెప్పబోతుండగా నా దేవా నీ బిడ్డని శిలువ చెట్టు మరుగు చేసుకొని నా దేవా అయ్యా మీరే ప్రభా మాట్లాడండి. వినగల చెవి గ్రహించే మనసు మాకు దయచేయండి. నీ పాదములకు వందనాలేసయ్యా. నీకు స్తోత్రాలు నా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా. నీకంటే నా ప్రభా గొప్పవారు ఇంకెవరు లేరు నా తండ్రి. నీ రక్తంలో కడిగి నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడునైనా, నీ పరలోక నిత్య స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడునైనా, ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె దయచేయండి. ప్రతి ఒక్కరిని నా దేవా అయ్యా దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని రక్షణ దయచే, రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి. ఈ కృపాని కాపుదల దయచే, జయనవలసిన వారు నా ప్రభా జయనవుటకు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలేసయ్యా నా తండ్రి, నీకు వందనాలేసయ్యా. నీకు నమస్కారాలు ప్రభా. జయనయ్య ప్రతి బిడ్డకు నా ప్రభా అడ్డుల ఆటంకాలు కొట్టివేసి నా తండ్రి ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వడానికి మీరు కృప దయచే నా తండ్రి. మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమందరము కలిసి నా ప్రభా నీ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు నా దేవా అయ్యా మేము కలిసి కట్టిగా నీ పని చేసే కృపను దయచే నా తండ్రి. అప్పగించిన నీ పరిచర్య నీ పని నా తండ్రి శక్తి లోపం లేకుండా నా దేవా అయ్యా నమ్మకంగా నా తండ్రి మేము చేయుటకు నీ కృపను, నీ బలము, నీ శక్తి, నీ జ్ఞానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాతునికి నా హృదయము నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాతునికి నా హృదయము నేను అర్పించనా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాదునికి నా హృదయం నేను అర్పించనా. పావన సుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు, మరణపు విపుడా మృత్యుంజయుడా నీకే వందనము. పావన సుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు, మరణపు విపుడా మృత్యుంజయుడా నీకే వందనము. నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినై తిని నీ తీర్పులో, నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినై తిని నీ తీర్పులో. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా.
ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలచిన నాదునికి నా హృదయము నేను అర్పించనా. మూడైపోయిన నా జీవితము చిగురింపచేసితివి, ఎండిపోయిన నా హృదయముకి నీ ప్రేమ నేర్పితివి. మోడైపోయిన నా జీవితము చిగురింపచేసితివి, ఎండిపోయిన నా హృదయముకి నీ ప్రేమ నేర్పితివి. అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన నా యేసువా, అశాంతి నిండిన ఏ లోకములో శాంతి చూపిన నా యేసువా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలచిన నాదునికి నా హృదయము నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికి జీవితమంతా స్తుతి పాడనా, నన్ను పిలిచిన నాదునికి నా హృదయము నేను అర్పించనా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేయర్ ది లార్డ్. వాక్యం చూసుకుందాము. ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మా సిస్టర్కి ప్రేయర్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఆయన కృపలో నన్ను ఎంతగానో కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు. ఈరోజు నన్ను సజీలకులు పెట్టిన దేవునికి స్తోత్రము, లెక్కనే నేను వందనాలు. ఈరోజు కల్పించిన సిస్టర్కి ఇచ్చిన ఈ అవకాశం బట్టి సిస్టర్కి ప్రేయర్ ది లార్డ్ చెప్తున్నాను. ఈరోజు మనం రోమా రాసిన పత్రిక నుంచి ఈరోజు 12వ అధ్యాయం నుంచి మనం చూసుకుందాము. అపోస్తల పౌలు మరి సంఘానికి ఎంతో ప్రేమ పూర్వకంగా మరి అనేకమైన విషయాలకు తెలియజేస్తా ఉన్నాడు. 12వ అధ్యాయము ప్రార్థన చేద్దాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా మహిమోన్నతుడ జీవంగల తండ్రి నీకే వందనములు నాయన. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ రోజు పొద్దు నుంచి రాత్రి ఎంతగానో కాచి కాపాడి సజీలకలు పెట్టిన దేవా నీకే కోట్లాది వందనాలయ్యా. ఏమిచ్చిరు మేము చెల్లించలేం నాయన. నా తండ్రి ఇచ్చిన యేసు ప్రభ ఈ ధన్యతను బట్టి నీకు వందన, ఈ దినము టైం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలయ్యా. ఈ ధన్యత లేక ఎంతో మంది యేసు ప్రభ నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళకు కూడా తెలియచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళకు కూడా కృపలకు నడిపింపబడును గాక. దేవానికే వందనాలు ప్రభా. వాళ్ళందరినీ మీరు ప్రభా రక్తం చేత కడిగబడిన దేవా తీసుకొని రండి నాయన సంధికి నైనా. తండ్రి నీకే వందనాలు ప్రభా. వారంతా సంధికి నడిపింపబడాలా. మరి ఎన్నో దురాత్మతో పీడింపబడుతున్నారు నాయన. వాళ్ళకంతా విడుదల కలుగును గాక, సమాధాన నెమ్మది కలుగును గాక. వాళ్ళు కూడా ఈ ధన్యతలకు వచ్చుట గాక. దేవా మీరే సహాయం చేసి కుటుంబాలంతా రక్షించుకోండి తండ్రి. యేసు ప్రభాని సంకల్పమును చిత్తం నెరవేర్చే బిడ్డగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రభాని సంధికి నడిపించండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం మందుకు మాకు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రభా ఈ వాక్యానికి యేసు ప్రభా మేము చెప్పుతున్నా కానీ పరిశుద్ధాత్మ మాకు యేసు ప్రభా తోడుగా ఉండును గాక. దేవా యేసు ప్రభా యేసుకృష్ణ నామములో ప్రతి ఒక్క అవసరకరం మీరు తీర్చే దేవుడో నాయన తండ్రి. సన్నిధిలో యేసు ప్రభా వాక్యం చేయంగా యేసు ప్రభా చెప్పుతుండగా ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక నాయన. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి మా జీవితాలని ప్రభా. ఇంకా యేసు ప్రభా ఏమైనా చీకటి శక్తిని మాలో ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను. మాలో ఎటువంటి యేసు ప్రభా ఆటంకాలు ఉంటే తొలగింపబడును గాక నాయన తండ్రి. నీకు నాకు అడ్డగా ఉన్న పాపానంతా తీసి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మా జీవితాలను ఇంకా మమ్మల్ని సరిచేయమని ఇంకా నీ సన్నిధిని మేము వేడుకుంటున్నాం నాయన. వాక్యం చేత మమ్మల్ని ఇంకా సరిచేసి సంపూర్ణమైనగా సజీవయాంగంగా నీకు సమర్పైన జీవితం మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వాక్యం చేత మమ్మల్ని ఇంకా సరిచేసి దీవించి ఆశీర్వదించి రాకడకి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రోమా రాసిన పత్రికలో మరి పౌలు మనకు అపోస్తలుడైన పౌలు మరి కొన్ని విషయాలు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మరి ఈరోజు ఏమంటున్నాడు అంటే, కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగమును మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను, బ్రతిమాడుకొనిచున్నాను అంటున్నాడు. ఇక్కడ పౌలు మరి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడు, పౌలు మరి ఈ సంఘంతోని మరి మాట్లాడుతా ఉన్నాడు, పత్రిక తెలియజేస్తా ఉన్న పరిశుద్ధాత్మ చేత వాళ్ళకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఈ రోమ రాసిన 12వ అధ్యాయం వచనంలో ఇక్కడ మరి ఈ పత్రికలో మరి ఏమని చెప్తున్నాడంటే సమర్పణ జీవితంతో కలిగి ఉండాలని, ప్రతిష్ఠితమైన జీవితం కలిగి ఉండాలా, మరి సేవాపూర్వకంగా ఉండాలా, మరి క్రైస్తవులు ఏ విధంగా నడుచుకోవాలనేది ఈ విషయము మరి ఇక్కడ వాళ్ళకు తెలియచేస్తా ఉన్నాడు పౌలు. ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతా ఉన్నాడు. మరి వాళ్ళు ఏ విధంగా జీవించాలి దేవుడి కొరకు సమర్పణ జీవితం. చూడు, పౌలు మరి ప్రతి ఒక్క దాంట్లో అందరిని వేడుకుంటా ఉన్నాడు, బ్రతినాడుకుంటా ఉన్నాడు. చూడు, తన మరి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. కాబట్టి అదే విధంగా ఆత్మచేత ఈ రోజు మరి ఆయన మాట్లాడుతున్న మాటల్లో మనకు కూడా అనేకమైన విషయాలు తెలియచేయాలని తను కూడా తెలుసుకుంటా ఉన్నాడు, తెలియపరుస్తా ఉన్నాడు. ఈ రోజు మనం కూడా ఆ మాటకు మనం లోబడి కట్టుబడి జీవించాలని దేవుడు ఆత్మ హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త పడి జీవించాల్సి వస్తుంది దేవుడి కొరకు. మరి ఎందుకంటే దేవుడు మాటలు కఠినమైనవి, కానీ దేవుడు కృపచేత మన అందరిని ఏర్పరచుకుంటూ కృపచేతనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడు, ప్రతి ఒక్క దాంట్లో మనం హెచ్చరిస్తా ఉన్నాడు మన జీవితాలని సరి చేసుకోవాలని. ఎందుకంటే ఆయనతో పాటు మనము సావాసం కలిగిన వారమైతే మనం ఈ రోజు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనము జీవించాలి కదా. దేవుడు మరి రోమాలో అనేకమైన విషయాలు మరి తెలియజేస్తా ఉన్నాడు. ప్రతిష్టమైన జీవితం, సమర్పణ జీవితం మరి క్రైస్తవులు ఏ విధంగా జీవించాలని చెప్తా ఉన్నాడు. మరి దేవుని సంకల్పం ఏమైనదో మరి అది బయలుపరుస్తా ఉన్నాడు మరి పౌలు ద్వారా, అపొస్తలుల పౌలు ద్వారా. కానీ మనము దానికి లోబడి జీవితం కలిగి ఉండాలా, మరి క్రైస్తవులు ఏ విధంగా నడుచుకోవాలి అనేది జీవితం కూడా అక్కడ తెలియజేస్తా ఉన్నాడు పౌలు. చూడు, కాబట్టి సహోదరారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగం మీ శరీరం ఆయన కొరకు ఏం చేయాలంట సమర్పించుకొనుడని దేవుని వాక్యాలను బట్టి మేము బ్రతినాడుకొనిచున్నాను అంటున్నాడు. ఇక్కడ మరి పౌలు మరి పరిశుద్ధత గురించి చెప్తా ఉన్నాడు. మన జీవితాలని పరిశుద్ధంగా ఉంటే దేవునికి సజీవ యాగంగానే మనం సమర్పించుకుంటాము. మన సమర్పణ జీవితము, క్రైస్తవ జీవితమే సమర్పణ జీవితము కదా. దేవుడు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మన శరీరాలను ఏం చేయాలా, ఆయనకు సమర్పించుకోవాలా. అందుకే దేవుని వాత్సల్యము మరి ఏమంటున్నాడంట, బ్రతిమాడుకొనిచున్నాను కదా. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాడుకొనిచున్నాను అంటున్నాడు. కాబట్టి మరి సమర్పణ ప్రతిష్ఠితంగా ఈ రోజు సమర్పించుకుంటున్నావా? ఈ రోజు మరి ఆయన నడకలో మనం నడుస్తున్నామా? ఈ రోజు మనము ఆయన వాత్సల్యం, ఆయన కృప చేత మనం నడిపింపబడాలా. అందుకే ఇక్కడ మరి పౌలు అంటున్నాడు మరి అనేక విషయాలలో మరి ప్రతి ఒక్క దాంట్లో మరి ఆయన బ్రతినాడుకుంటా ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలా. మరి మరి ఆ రోమా రాసిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో పరిశుద్ధత కలిగి ఉండమని. ఎందుకంటే వాళ్ళు ఆ పరిశుద్ధత జీవించలేకపోతున్నారు కాబట్టి ఆయన ఆ విషయంలో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలంగా జీవించాలా. ఆ పరిశుద్ధతలో ఉన్నప్పుడు దేవుడు అనుకూలంగా దేవుడు మనకు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తా ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా జీవించాలా అనేది అక్కడ దేవుడికి చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన పరిశుద్ధతలకు నువ్వు వచ్చినావనుకో దేవుడికి అనుకూలంగా జీవితాన్ని నీకు ఏ విధంగా కల్పించాలనేది దేవుడు మనకు చూపిస్తా ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నీకు అనుకూలంగా, దేవుడు ఎప్పుడైతే నీకు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడో మరి దాని ప్రకారంగా జీవించినవనుకో నీకు సమర్పణ జీవితము కలగజేస్తా ఉంటాడు. చూడు, సమర్పణ జీవితం నీ అంతా నీకు రాదు, పరిశుద్ధాత్మ చేత నీ సమర్పణ జీవితం కలగజేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతకు జీవించాలి అనుకుంటావో దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు నీ ప్రతి ఒక్క దాంట్లో దేవునికి సమర్పణ జీవితం కలగజేస్తాడు. ఎందుకంటే ఆయనకు సజీవంగా నువ్వు సమర్పించుకుంటావు. దేవా, ఈ రోజు నీ మీద నేను ఆధారపడినని. చూడు, మరి ఈయన ప్రతి ఒక్క దాంట్లో అందరిని వేడుకుంటా ఉన్నాడు, బ్రతినాడుకుంటా ఉన్నాడు. చూడు, మరి మోషే కూడా ప్రతి ఒక్క దాంట్లో మరి పాత నిబంధన వాళ్ళకి ఏం చేస్తా ఉన్నాడంటే ఆజ్ఞాపిస్తా ఉన్నాడు కదా. ధర్మశాస్త్రం విషయంలో ప్రతి ఒక్కటి ఖండిస్తా ఉన్నాడు మోషే. కానీ ఇక్కడ మరి ఏం చేస్తున్నాడంట పౌలు, అపొస్తలుల పౌలు కృపచేత మనల్ని ఏం చేస్తాడు, బ్రతినాడుకుంటా ఉన్నాడు ఆయన. కానీ ఖండిస్తలేడు, కానీ ఆజ్ఞాపిస్తలేడు. ఈ రోజు చేయాల్సినప్పుడు చేయాలని కృపచేత ఏం చేస్తున్నాడంట ఆయన బ్రతినాడుకుంటా ఉన్నాడు మనని.
ఇప్పుడు మోసలాగా మరి ఖండించుంటే ఆజ్ఞాపించుంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది. దేవుడు ఎందుకంటే పౌలు దేవుని కృపని ఎరిగినవాడు కదా, దేవుని కృపలో ఉన్నవాడు, దేవుని మరి స్వరూపం దాచుకున్నవాడు కాబట్టి మరి అపోస్తలుల పౌలు మన ప్రతి ఒక్క దాంట్లో బ్రతినాడుకుంటున్నాడని తెలుస్తా ఉంది. ఎందుకంటే పౌలు మరి యేసు ప్రభు స్వరూపానికి దాచబడిన వాడు, యేసు ప్రభు గుణగణాలను ఎరిగిన వాడు అపోస్తలుల పౌలు. ఎందుకంటే అంతగా ఆయన సమర్పించుకున్నాడు దేవుని కొరకు. ఎందుకంటే మరి ఆయన కూడా ఒక సౌలుగా ఉన్నప్పుడు అందరినీ ఖండిస్తా ఉన్నాడు, మరి అనేక మంది పర్యాలలో అందరిని చంపుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత మరి ఎప్పుడైతే ఆయన దమస్కు మార్గంలో నడిపింపబడ్డాడో, ఆయన మనోన్నతలు ఎప్పుడైతే తెరవబడ్డాయో దేవుని కృప ఆయనను పట్టుకొని ఉన్నది కాబట్టి ఆయన ప్రేమ స్వరూపిగా తయారైండు పౌలు. అందుకే ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయన హెచ్చరిస్తా ఉంటాడు. ఏమని అంటున్నాడంటే బ్రతినాడుకుంటా ఉంటాడు, ప్రతి ఒక్క ప్రేమ చేత ప్రతి ఒక్క దాంట్లో హెచ్చరిస్తా ఉంటాడు, ప్రతి ఒక్క దాంట్లో మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ చేత. ఏమంటున్నట్టే ఆయనకు సంపూర్ణమైన సజీవ యాగంగా సమర్పించుకోమంటున్నాడు. అందుకే అంటున్నాడు పౌలు, పరిశుద్ధత దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. మన శరీరాలని ఆయనకి ఏం చేయాలంటే సమర్పించుకోమంటున్నాడు. అందుకే మరి ఆయనకు ప్రతి ఒక్క దాని మీద అధికారం ఉన్నది, దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి ఆత్మచిత్తాన్ని నడిపింపబడ్డాడు కాబట్టి ఈ రోజు అదే ఆత్మలో మనల్ని కూడా నడిపించాలని మరి అనేకమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తుంది. ఈ భాగంలో వాక్యంలో ఈ జీవమైన వాక్యము ఈ రోజు మనకు తెలియజేస్తా ఉంది. అపోస్తలులైన పౌలు ఏ విధంగా జీవించినాడంటే ఆయన సమర్పణ జీవితంలో జీవించిండు. ఈ రోజు ఆ సమర్పణ జీవితంలో మనం కూడా రావాలా, ఇతరులను ప్రతి ఒక్క దాంట్లో మనం బ్రతినాడుకోవాలా, ప్రతి ఒక్క బాధ వేదన మనము గ్రహించాలా, వాళ్ళకు చెప్పాలి అనేకమైన విషయాలలో. అప్పుడు మనము సమర్పణ జీవితం కలిగి ఉన్న వాళ్ళం అవుతాం. అప్పుడు ఆయన మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాస్తవాలను బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట బ్రతినాడుకుంటా ఉన్నాడు ఆయన కదా. ఆయన ప్రతి ఒక్క దాంట్లో సమర్పణ జీవితం కలిగి ఉన్నది. ఆయన కృప చేత కదా, ఆయన వాత్సల్యము చేత, ఆయన కనికరం చేత, దయ చేత, జాలి చూడు దేవుడు ఆయన వాత్సల్యం బట్టి ప్రతి ఒక్క దాంట్లో బ్రతలాడుకుంటా అంటున్నాడు. దేవుని ప్రేమ ఎట్లా ఉంటది? వాత్సల్యము, కనికరమును, దయ, జాలి, సానుభూతి కలిగిన దేవుడు మన దేవుడు. అదే దేవుడు స్వభావము ఎవరికి కలిగి ఉందంటే అపోస్తలుల పౌలు అదే విధంగా కలిగి మరి వాళ్ళకు రోమ రాసిన ఆ సంఘానికి మరి అక్కడ మాట్లాడుతా ఉన్నాడు, బ్రతినాడుకుంటా ఉన్నాడు. ఈ రోజు అలాంటి స్వభావం మనకు కలిగి ఉండాలి. ఆ కనికరం మనలో ఉండాలి, ఆ దయ మనలో ఉండాలి, ఆ జాలి, ఆ సానుభూతి మనలో ఎప్పుడైతే వస్తుందో చూడు, ఎప్పుడైతే మనము సజీవ యాగం సమర్పించుకుంటూ ఇలాంటివన్నీ మనలో ఏమైంటి అంటే ఇమిడి ఉంటాయి కదా, దేవుని స్వరూపం మనలో కలిగి ఉంటాం. కాబట్టి ఆయన బ్రతినాడుకుంటుండే ప్రతి ఒక్క దాంట్లో ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. ఇలాంటి సేవ మనకు యుక్తమైనది కాబట్టి ఈ దేవుని చూసి మనం నడుచుకోవాలా కదా. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు ప్రతి ఒక్క దాంట్లో మాదిరిగా చూపిస్తా ఉన్నాడు. అందుకే అంటాడు ఆయనకు కూడా ప్రతి ఒక్క దాంట్లో హెచ్చరించుకి అవకాశం ఉన్నది, కానీ ప్రతి ఒక్క దాంట్లో దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్క దాంట్లో జాలి కలిగి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ కృప చూపించే చేత వాళ్ళు నడిపిస్తా ఉంటాడు అపోస్తలులైన పౌలు కదా. అందుకే అంటాడు మీ శరీరంలో కూడా ఆయనకు సమర్పించుకోండి అని, ఇంకా ఏం ఆయనకు దేవునికి లోబడండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎప్పుడు నీకు శరీరము సమర్పణ వస్తుందంటే ఆ పరిశుద్ధ ఆత్మ మీ శరీరానికి ఎప్పుడైతే సమర్పించుకుంటావో, తనకు సాధనంగా నువ్వు వాడుకుంటావో కదా, ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, నీ శరీర క్రియలు ఎప్పుడైతే చంపుకుంటావో దేవునికి కదా సమర్పణ జీవితం కలిగి ఉంటది. ఆయనకు సమర్పించుకునే జీవితం కదా. దేవుడికి ఒక సాధనగా దేవాన్ని నన్ను వాడుకో అని చెప్పినప్పుడు దేవుడు మన శరీరంలో ఆయనకు ఏం చేయాలంటే మహిమపరచాలా కదా. మన శరీరము సరే ఆయనను మహిమపరచాలా. ఏ విధంగా మహిమపరచో? పరిశుద్ధాత్మ చేత నువ్వు మహిమపరచగలుగుతావు. ఈ లోకానుసరణ క్రియల చేత నువ్వు మహిమపరచలేవు కదా. ఈ లోకమైనది ఎప్పుడైతే ఈ లోకానికి అలవాటు పడతావో, ఈ లోకాన్ని మహిమపరచుకుంటూ ఈ లోకాన్ని జీవిస్తావో దేవుని మహిమపరచలేవు, ఈ లోకాన్ని నువ్వు వదులుకోలేవు. అందుకే ఈ లోకం మీద ఎక్కువ ప్రేమించకండి, ఈ లోకాన్ని ఎక్కువ సంపాదించుకోకండి. ఈ లోకంలో అది వ్యర్థమైనది, శాశ్వతమైనది మనకు నివాసం ఉంది కాబట్టి దాని కొరకు ప్రయాసపడమంటాడు పౌలు కొన్ని విషయాలలో. అందుకే ఆయనను మహిమపరచాలా. మన శరీరము మన దేవుడు ఇప్పుడు దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఆత్మ శరీరము దేవుని మహిమపరచాలా కదా. దేవా ఈ రోజు నా శరీరము నీకు ఒక సాధనంగా మీరు వాడుకోండి ప్రభా
నీకు ఇష్టం వచ్చిన పాత్రగా నన్ను వాడుకోమని దేవునికి సమర్పించాలా. ఆ సమర్పణ జీవితం మనలో ఉండాలా. దేవుడు మరి మన శరీరాలని మహిమపరచేటట్టుగా దేవుడు తయారు చేస్తాడు. ఈ రోజు నువ్వు రూపాంతరం చెందాలంటే ఏ విధంగా రూపాంతరం చెందుతావు? ప్రతి దినము ఆయన సమర్పించుకున్నప్పుడే నువ్వు రూపాంతరం చెందుతావు, లేకపోతే నువ్వు రూపాంతరము చెందలేవు. ఎందుకంటే ప్రతి దినము ఆయన వాక్యము నువ్వు ఉదక స్థానం కావాలా. సమర్పణ జీవితము నీకు అప్పుడు కలుగుతుంది కదా. ఈ రోజు ఖండించుకోవాలా కదా. లోకానుసారంగా జీవించకుండా ఈ లోకానుసారమైన సుఖభోగాలకి ఈ లోకానుసారంగా అలవాటు పడితే ఈ లోకంలో మనము శాశ్వత జీవితం జీవిస్తే దేవుడికి మహిమపరచేటట్టుగా ఉండలేవు, దేవునికి దగ్గరగా జీవించలేవు, దేవునికి అనుకూలంగా మనము జీవించలేమని ఇక్కడ చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరం సమర్పించుకోండి అంటాడు. అందుకే ఆయన కృప చేత మనము ఏర్పరచబడ్డ వాళ్ళము. కానీ దేవుడు మనం ఎప్పుడు కూడా ఖండిస్తలేడు, ఎప్పుడు కూడా మనల్ని తీర్పు తీర్చలేడు. ఆయన ఏమంటున్నాడు? ప్రతి ఒక్క కనికరం చేత మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండు, వాత్సల్యం చేత కదా. ప్రతి ఒక్క దాంట్లో ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమ మనలో కలిగి ఉండాలా. ఆ పరిశుద్ధాత్మ చేతనే మనము ఆయనను మహిమపరచగలుగుతాము ప్రతి ఒక్క దాంట్లో. అందుకే ఆయన ఏమంటాడు? ఇట్లాంటి సేవ మనకు యుక్తమైనది. ఇంకొక వాక్యం ఏంటంటే ఫిలిప్పీయులకు 1వ అధ్యాయము. ఫిలిప్పీయులకు ఇక్కడ ఏమంటున్నాం? అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయం చెప్తుంటాడు. ఫిలిప్పీయులలో ఇక్కడ ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? 1వ అధ్యాయము 8వ వచనంలో, కావున యుక్తమైన దానిని గురించి మీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునయ్యున్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకంలోను నేను కలిగిన నా కుమారుడకు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు కూడా అధికారం ఉన్నది, కానీ ఆయన ప్రేమ స్వరూపిగా చెప్పగలుగుతున్నాను అంటున్నాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తునందు ఖైదునయ్యున్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ప్రేమతో వేడుకొని నాకు ఒక అధికారము కలదు. ఆయనకు అన్ని ఆజ్ఞాపించినట్టుగా మరి ఆయనకు అన్ని యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను, అయినా కూడా మేము ప్రేమతోనే చెప్పగలుగుతున్నా అంటుండు కృపచేత. చూడు, దేవుని స్వరూపము మరి అపోస్తలుడైన పౌలు ఇన్ని విషయాలలో చూపిస్తా ఉన్నాడు. చూడు, అలాంటి ప్రేమ మనకు అవసరము అని ఇక్కడ తెలియజేస్తా ఉంది. ఎందుకంటే పౌలు ఇక్కడ చాలా మరి యుక్తంగా మరి ప్రతి ఒక్క దాంట్లో జీవించినాడు కాబట్టి మనం అదే జీవితంలో కలిగి ఉండాలా, అదే ప్రేమలో మనము కలిగి ఉండాలా. చూడు, అందుకే ఆయన బ్రతిలాడుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నంటే, మీరు ఈ లోకంలో మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలను సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసును మరి ఇంకేమంటాను మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. ఎప్పుడు ఈ జీవితం మనలో కలుగుతుంది? చూడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో అనేకమైనవి ఉన్నవి కదా, మనకి ప్రతి ఒక్క దాంట్లో ఈ లోక మర్యాదలో మనకు పోకూడదు కదా. దేవుడు మరి ప్రతి ఒక్క దాంట్లో మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ ఉత్తమమైనది ఏదో మనం తెలుసుకోవాలా. ఈ లోకంలో మర్యాదలు మనం ఉంటే అనుసరింపక కదా, ఉత్తమ మీద అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసును మారి నూతన మగుటకు రూపాంతరం పొందండి. ఎప్పుడు రూపాంతరం పొందుతాము? చూడు, ఆయనలో ఉన్నప్పుడే మనం రూపాంతరం, ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడే రూపాంతరం. మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడే, మన జీవితాన్ని ప్రతి దినము వాక్యం చేత ఉదక స్నానం చేసినప్పుడే మనం రూపాంతరం చెందగలుగుతాం. ప్రతిరోజు మన జీవితంలో ప్రతి శరీర క్రియలన్నీ చంపుకున్నప్పుడే మనం రూపాంతరం చెందగలుగుతాం. ఆయన మహిమలో మనం ప్రవేశించగలుగుతాం కదా. అనుదినము మన జీవితాలను ఏం చేయాలో సమర్పించుకోవాలా. బలిలాగా దేవుని యందు బలిపీఠం దగ్గర ఏం చేయాలో సమర్పించుకోవాలా. ఈ శరీరం అంతా నలగో కొట్టబడాలా. అప్పుడే గాని ఆయన సజీవ యాగంగా ఆయనకు దేవుని సన్నిధికి మన ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఎటువంటి నువ్వు ప్రార్థన చేసినా కూడా మన జీవితాలు ఎట్లా ఉండాలంటే సమర్పణ జీవితంలో కలిగి ఉండాలంటాడు పౌలు. అప్పుడే గాని మన సజీవ యాగంగా ఆయన సమర్పించుకుంటాము. మన ప్రార్థనలన్నీ ఆయన దాని సన్నిధికి చేరుతాయి. ఆయన సమీపంగా ఉంటాడు.
ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన వినే దేవుడు, ప్రతి ఒక్క మొరను ఆయన వినే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసతనంగా ఉన్నప్పుడు నీ మొరను నేను విన్నాను, మీ దగ్గరికి నేను వస్తున్నా అంటాడు నిర్గమకాండంలో. దేవుడు మన దగ్గరకు వస్తాడు ఆయనే కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా. మన శ్రమలో ఉన్న బాధలు ఉన్నప్పుడు ఆయన మనకు ఎట్లా ఉంటాడో తోడుగా ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో. కానీ నువ్వు ఆయనకు సమర్పణ జీవితంగా కలిగి ఉన్నామా మనం పరీక్షించుకోవాలా. అందుకే సమర్పణ జీవితం కలిగి ఉండాలా. వాళ్ళు ఎంతో బాధ వేదనలో మొర పెడతాన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకి ఎంతగానో బాధ కలిగితే వాళ్ళు ఆ బానిసత్వం ములుగుతా ఉన్నాయి ఆత్మలో కదా. అది ఎవరు చూసినారో దేవుడు చూసిన ములుగనని. ఎవరికి మనిషి బాధ అర్థం కాదు కదా. దేవుని సంధిలో కూర్చొని నీ ఎప్పుడైతే నీ దేవుని సంధి సంపూర్ణంగా ప్రార్థన కలిగి కన్నీళ్లు విడుచుకుంటూ దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నీ మొర ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే నువ్వు సమర్పణ జీవితంలో కలిగి ఉన్నప్పుడు. కానీ ఈ లోకాల మర్యాదను అనుసరింపకూడదు, ఈ లోకాల క్రియలను ఉండకూడదు కదా. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అదే దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో కదా. వాళ్ళ మూలుగులన్నీ దేవుని సంధికి చేరిన మీ యొద్దకు నేను వచ్చినా అంటాడు దేవుడు. అందుకే మీ దగ్గరకు దిగి ఉన్నాను అంటాడు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. ఈ రోజు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు ప్రేమ స్వరూపంగానే చెప్తున్నాడు. కఠినంగా ఎప్పుడు కూడా దేవుడు మనకు చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కఠినంగా కూడా మనల్ని శిక్షించలేరు ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసును ఏమంటున్నా మారి నూతన మగుట రూపాంతరం పొంది. ఈ రోజు మనము రూపాంతరం పొందాలా కదా. ఈ రోజు మనం దినదినము ఆయన మనం ఎట్లా కావాలో రూపాంతరం చెందడము కదా. మనం అంతరంగమందు మనము మారు మనసు పొందాలా. అంతరంగమందు ఏం కావాలా మార్పు చెందాలా ప్రతి ఒక్క రోజు కదా. దినదినము చూడు దేవుడు మరి లోక మర్యాదను అనుసరింపక ఈ రోజు మనము తెలుసుకోవాలా. మరి అందుకే 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ. 18వ వచనంలో మనందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. దేవుడు ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మన అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ఏమంటున్నాడు ప్రతిఫలింపచేయచు మహిమ నుండి అధిక మహిమవు పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ ఆత్మ చేత మనము పోలికగానే మార్చబడాలా. ఎప్పుడంటే అధిక మహిమలో. మనమందరము ముసుగుతో మనం ఉన్నామా? లేము కదా. ప్రభు యొక్క మహిమను అద్దము వలె చూడు ఎట్లా ఉన్నట. ప్రతిరోజు మనము అద్దము వలె ఎట్లా ఉన్నాడంట ప్రతిఫలింప చేయొచ్చు. ఈ రోజు నీకు కలిగిన మహిమలో అధిక మహిమలోకి నువ్వు ప్రవేశించాలా కదా. అధిక నుంచి అధిక మహిమలోకి మనము ప్రవేశించాలా. ప్రభు ఆత్మ చేత మనము పోలికగా మనం మార్చబడాలా. దేవుని వాక్యం చేత మనము శుద్ధీకరింపబడాలా. ఈ రోజు దేవుడు మనకు ప్రతి వాక్యం చేత మనల్ని ఏం చేస్తుంది శుద్ధీకరిస్తా ఉన్నాడు కదా. ప్రతి ఒక్క వాక్య చేత మనం ఏం చేసుకుంటున్నామో వాక్యాన్ని మరి అద్దము వలె ఇక్కడ దేవుడు మనకు వాక్య చేత మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనము అధిక మహిమలోకి ప్రవేశించడానికి ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు వాక్యం చేత మనం శుద్ధీకరిస్తాడు. ఈ రోజు నువ్వు అధిక మహిమలోకి ప్రవేశించాలా. ఈ రోజు రూపాంతరము చెందాలా ఆయన వాక్యం చేత కదా. మనం ప్రతి ఒక్క దాంట్లో సమర్పణ జీవితం కలిగి ఉంటేనే మనము రూపాంతరము చెందగలుగుతాము అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఆయన ఎంతో నమ్మకము ఉంచిండు అపోస్తుల పౌలు. అందుకే ఆయనను చూస్తూ నడిచిండు అపోస్తుల పౌలు. చూడు ఆయన ప్రతి ఒక్క దాంట్లో అపోస్తుల పౌలు వాక్యం చేత ఆయన ఏం చేసుకున్నాడు ప్రతి ఒక్క దాంట్లో జీవితాన్ని సరిగ్గా చేసుకున్నాడు కదా. తన బిడ్డలకి మరి వాక్యం చేత ఏ విధంగా మనము జీవించాలనేది నేర్చుకున్నాడు అపోస్తుల పౌలు. ఈ రోజు దేవుడు మనకు కూడా అదే విధంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇంకే ఏమంటున్నాడంటే దేవుడు ఫిలిప్పు రాసిన పత్రికలో 4వ అధ్యాయము ఎందుకు అంటున్నాడు ఇక్కడ 4వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తుల పౌలు ఏమంటున్నాడంటే ఆయన నన్ను బలపరచు వాని అందే నేను
సమస్తంను చెయ్యగలను అంటున్నాడు. ఎందుకంటే ఆయనను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచిది అంటున్నాడు. ఎందుకంటే నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయను. ఈ రోజు దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుందా? కాబట్టి దేవుడు మనం బలపరిచే దేవుడు. ఆయన యందు మనము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తా ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లో నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను కదా. దేవుడు నువ్వు ప్రతి ఒక్క వాక్య చిత్రాన్ని నిన్ను బలపరుస్తాడు. నువ్వు సమస్తము చేయగలను. నీ అంతా నువ్వు చెయ్యలేవు. ఈ లోకంలో ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఉండలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడైనాడు. ఎందుకంటే వాక్య చేత నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుస్తా ఉన్నాడు. ప్రతి దినము నువ్వు రూపాంతరము పొందాలని ఆయన ఎందే నువ్వు ఏ సమస్తము చేయగలవు. ఆయన కొరకే నువ్వు చేయగలవు. దేవుడు ఎందుకంటే తన బిడ్డలను ప్రతి ఒక్క దాంట్లో సమస్తము చేయంత శక్తి ఆ పరిశుద్ధాత్మ చేత నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఎందుకంటే నీ అంతలు నువ్వు చేయలేవు. నన్ను బలపరచువాని అంటే సమస్తము నువ్వు చేయగలుగుతావే గాని నీ అంతలు నువ్వు చేయలేవు. అందుకే అంటున్నాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుంజుకొనుచున్నదే మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఆయన యందు మనము పాలు పొందాలా కదా. దేవుడు అంటున్నాడు, మరి ప్రతి ఒక్క ఆత్మ చేత మీరు ఎందరు నడిపేపటి దేవుని కుమారుడు ఆ మాట కూడా అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ చేత అప్పుడప్పుడు నడిపింపబడతావు. ప్రతి ఒక్క శ్రమను నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఎందుకంటే సమస్తము ఆయన చేసే సమర్థము దేవుడి దగ్గర ఉంది కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలుగుతుండు. కాబట్టి నన్ను బలపరచువాని అంటే సమస్తము చేయగలుగుతావు. దేవుడు నిన్ను ప్రతి ఒక్క దాంట్లో నిన్ను బలపరుచును. నువ్వు సమస్తం మీద నీకు అధికారము ఇయ్యబడ్డది. కాబట్టి ఆ అధికారం చేతనే ఈ లోకాల్లో నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు సాక్షిపెట్టిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట, సమస్తం నువ్వు చేయగలుగుతావు. ఈ అపోస్తుల పౌలు మనకి ఇదే విషయం తెలియజేస్తా ఉన్నాడు. అందుకే ఉత్తమమైన దానిని అనుకున్న సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలా. అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి మనము తెలుసుకోవాలా. కాబట్టి దేవుడు ఆత్మ చేత మనము నడిపింపబడ్డప్పుడు నీకు అనేకమైన తెలియజేయబడుతుంది కదా. నీ మనసును మారి నూతనమాగుట వలన రూపాంతరం పొందుడి. మనం రూపాంతరం పొందాలా. దేవుడు వాక్యము చేత మనము రూపాంతరము పొందగలుగుతాము. తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసము పరిమాణం ప్రకారము తన స్వబుద్ధి గలవారగుటకై తాను స్వసబుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తాను కొన వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మరి ఇక్కడ ఎవరికి ఎంత ఇయ్యగలనో ఆ పరిశుద్ధాత్మ చేత మనము అంతగా పొందుకోగలుగుతాము. కానీ ఎక్కువ దేవుడు ఎవరికి ఎంత పరిమాణం చొప్పున ఇవ్వాలో దేవుడు అంతగా కలగచేస్తా ఉంటాడు. కాబట్టి మనము ప్రతి ఒక్క దాంట్లో తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించిన ఇచ్చిన విశ్వాసము పరిమాణం ప్రకారంగా తన ఆత్మ చేత పంచి పెడతా ఉంటారు. కాబట్టి మనము దాని తగ్గట్టుగా మనం జీవించాలా కదా. ఎదుటి వారికి ఇచ్చినారని తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఉన్నదని మనము సబుద్ధిగా ఆధారము చేసుకోనికి వీలు లేదు కదా. ప్రతి ఒక్క దాంట్లో మనము ఈ విధంగా మనము అసూయగా పడనికి వీలేదు. దేవుడు తన ఆత్మ చేత ఎంత ఇవ్వాలో తనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో పరిమాణం చొప్పున దేవుడు తన ప్రకారంగా తన బిడ్డకు కలగచేస్తాడని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. కృప చేత కదా నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చూడు, ప్రతి ఒక్క దాంట్లో కృప చేత మీలోన్న ప్రతి వానికి ఈ విషయము ఆత్మచేత ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా ఏమంటే 4వ వచనంలో, ఒక శరీరంలోనూ మనకు అనేకమైన అవయములుండి ఆ అవయములన్నిటికంటే పని ఎలాగో ఉండునో అలాగే అనేకమైన మనము క్రీస్తు ఒక శరీరంగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. చూడు, ఇక్కడ దేవుడు ఒక శరీరమును మనకు అనేకమైన అవయములై ఉన్నాయి. చూడు, ఇది ఒక దేవుడు ఒక శరీరంలో దేవుడు ఏమంటున్నాడంటే ఒక సంఘంగా తయారు చేసిండు కదా. దేవుడు క్రీస్తు మన శరీరము ఎట్లా ఉందంట, శరీరము కదా సంఘంగా ఉంది. ఒకేలాగా కదా దేవుడు మనకు అందరికీ అవయంలాగా పంచి పెడతా ఉన్నాడు. ఒకే వరము కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరంగా పంచి పెడతా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఏ విధంగా వరం ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ సంఘంకి ఏ విధంగా వాడబడాలో కూడా దేవుడికి తెలుసు. ఈ రోజు పరిచయం ఉందా, నీకు పరిచర్యనే ఉంది. నీ కృప వరంలో ఏ వరం ఉన్నదో మనం గ్రహించే శక్తి మనకు అవసరము. ఎందుకంటే
మనము దేవుడికి వచ్చిన వరాన్ని బట్టి వేరొక నువ్వు వాడుకున్నావు అనుకో, అది దేవుని చిత్తమై ఉండదు. అందుకే దేవుడు తన బిడ్డలకి ఏది ఆత్మచేత పంచిపెట్టాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు. నువ్వు ఏ దాంట్లో నువ్వు ఏ విధంగా పంచిపెట్టాలో దేవుడు నీకు చూపిస్తా ఉంటాడు. ఇక్కడ 6వ వచనంలో ఏమంటున్నాడంటే, 5వ వచనంలో అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగో ఉండనో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరము ప్రత్యేక అవయములై ఉన్నాము. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వాడైతే బోధించుటలోను, హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధి మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కనికరించువాడు సంతోషంతోను పని జరిగింపవలను. ఈ రోజు కనికరించువాడు కాబట్టి మనలో కూడా కనికరం అనేది వరం మనకు కలిగి ఉండాల. నీకు ఏ కృపావరంలో కలిగి ఉంది? ఈ రోజు మనము శరీర సంఘం అని తెలియజేస్తా ఉంది అపోస్తలుల పౌలు ఈ రోజు మనకు తెలియజేస్తా ఉండు. సంఘంలో ఒక అవయవంగా నువ్వు వాడబడుతున్నావా? అవయవంగా నీకు దేవుడు ఏ తలంతు ఇచ్చిండో ఆ తలంతును వాడబడుతున్నావా? ఆ కృపావరంలో నీకు ఏదో కలిగి ఉన్నదో అది మనము గుర్తిరగాల. చూడు, దేవుడు నీకు అనేకమైన కృపావరాలు, 9 వారాలు కొన్ని కృపావరాలు నీకు కలిగి ఉన్నాయనుకో, అది దేవుడు మహిమ కొరకే అది వాడుకోవాలంటున్నారు. ఈ లోకంలో చాలా మంది దేవుని కృపావరాలు ఈ లోకానుసారంగా వాడుకుంటా ఉంటారు కదా. దేవుని మహిమ కొరకు వాడుకోకుండా ఈ లోకాల్లో మహిమ కొరకు వాళ్ళు వాడుకుంటారు. అది దేవుని సంతోష పెట్టలేరు. అందుకే దేవుడు ఉత్తమమైనది ఏదో తెలుసుకోమంటాడు అపోస్తలుల పౌలు. అందుకే జాగ్రత్త కలిగి ఆయన అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించుకోమంటాడు. చాలా మంది జీవితాల్లో పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాము మనకు అన్ని కృపావరాలు ఉన్నాయి కదా, దేవుడు మనకు అన్ని ఇచ్చిండని అంటాడు, కానీ పరీక్షింపబడాలా, దేవుని చేత మనం పరీక్షింపబడాలా. ఆ పరీక్ష లేకపోతే నీకు ఏది కూడా నీకు తెలియజేయబడదు కదా. మన పరీక్ష అనేది చాలా అవసరం. దేవాన్ని ఈ రోజు నా జీవితాన్ని పరీక్షించమని దేవుని దగ్గర వేడుకోవాలా. ఎందుకంటే మనకు పరీక్ష ఉండడం వల్ల మనం అనేకమైన జీవితంలో దేవుని దగ్గర కూర్చొని మనం నేర్చుకోగలుగుతాం. అందుకే ఉత్తమమైనది, అనుకూలమైనది, మరి అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రూపాంతరం పొందడం అంటే మరి దేవుని దగ్గర రూపాంతరం పొందలేం. ఆయన సంఘంలో నువ్వు ఒక అవయవంగా జీవిస్తున్నావా ఆయన శరీరంలో? ఈ రోజు ఆయన శరీరము క్రీస్తు శరీరం అంటేనే ఒక సంఘము. ఆ సంఘంలో నువ్వు ఏ అవయవంగా నువ్వు వాడబడుతున్నావు? అది దేవుని కొరకే వాడబడుతున్నదా, ఈ లోకాంశాల కొరకే వాడబడుతున్నది మనం పరీక్షించుకోవాలా. ఎందుకంటే దేవుని సేవకులమై, విశ్వాసమై, నీతిమంతులమై ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనము బోధిస్తుంటాము, అనేకమైన హెచ్చరిస్తూ ఉంటాం. కానీ మన జీవితాన్ని పరీక్షించుకోమని అపోస్తలుల పౌలు చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకంలో సైతాన్ అనేకమైన విషయాలను దేవుని బిడ్డలను పడగొడతా ఉంటది కదా. ఈ రోజు క్రీస్తు శరీరం అని, సంఘం అని ఈ రోజు నువ్వు వాడబడుతున్నావా దేవుని కొరకు? జాగ్రత్తగా కలిగి ఉండాలా. ఈ రోజు దేవుని కొరకు నేను నిలబడ్డాను అని అనుకుంటున్నావా? నువ్వు పడిపోకుండా మనము జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఎందుకంటే సైతాను ఏది విధంగానైనా పడగొట్టి, అందుకే నీకు ఆత్మ నడిపింపు చాలా అవసరము. ఈ రోజు దేవుని కొరకు నేను సమర్పించుకుంటున్నా అనుకుంటున్నదే కానీ సంపూర్ణమైన జీవితం మనలో లేదు. ఎందుకంటే మనము అపోస్తలులైన పౌలు అని ఎందుకు పిలువబడదంటే, ఆయన మామూలుగా సౌలుగా ఉన్నప్పుడు అపోస్తలుగా తయారైన ఆయన ఈ రోజు అపోస్తలుల పౌలుగా తయారైండు. ఎందుకంటే ఆయన సమర్పించుకున్నాడు, ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు కదా. ఆయన త్యాగపూరితమైన జీవితం. ఈ రోజు మనకు అలాంటి జీవితం లేదు అని ఈ రోజు మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం కదా. అపోస్తలుల పౌలు చాలా సమర్పించుకున్నాడు. ఆయనలో కూడా మనము ఇంత కూడా సమర్పణ లేదు అనుకుంటాం. ఎందుకంటే ఆయన జీవితంలో ఆ యవన దశలో అన్ని వదులుకున్నాడు అపోస్తలుల పౌలు. సమర్పించుకున్నాడు దేవుని కొరకు కదా. ఆయనకు కుటుంబం అనేది లేదు, ఒక ఇల్లు అనేది లేదు, ఒక వాకిల్ అనేది లేదు, ఒక భార్య, ఒక పిల్లలని లేదు. ఆయన సమర్పణ జీవితం ఉన్నది. అపోస్తలుల పౌలుగా ఆయన జీవించింది. ఈ రోజు అపోస్తలుగా నువ్వు దేవుని బిడ్డగా, సంఘముగా నువ్వు ఈ రోజు అవయములుగా జీవిస్తున్నావు ఆయన శరీరంలాగా అనుకుంటే ఈ రోజు సమర్పణ జీవితం మనకు అవసరం. కానీ అపోస్తలుల పౌలు ఆయనకు పెళ్లి కాలేదు, ఎక్కడ రాసిందో పెళ్లి అయినట్టు లేదు. కానీ ఆయన పెళ్లి విషయాల్లో అనేకమైనగా రాస్తా ఉంటాడు. భార్య భర్తలు ఏ విధంగా జీవించాలి. ఈ రోజు నువ్వు అన్ని తెలుసుకొని భార్య భర్తలుగా, సేవకులుగా అనుకుంటారు, కానీ ఎవ్వరు కూడా తగినట్టుగా జీవించలేరు. కానీ భార్య భర్తల గురించి ఆయన వివరణగా రాస్తాడు. ఆయనకు అనుభవం లేదు, కానీ ఆయన ఆత్మ చేత అనేకమైన విషయాలు రాస్తా ఉంటాడు కదా. భార్య భర్తల గురించి కదా, పిల్లల గురించి అనుభవం లేదు, కానీ పిల్లల గురించి అనుభవంగా రాస్తాడు అపోస్తలుల పౌలు. ఈ రోజు మన పిల్లలు కానీ కూడా మనము అనుభవంలోకి రాలేము.
కానీ అనేకమైన విషయాలైనా తెలియజేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన సమర్పణ జీవితంలో ఉన్నాడు అపోస్తుల పౌలు. ఈ రోజు మనకు అలాంటిది లేదు. కానీ ఈ రోజు మనం అన్ని లోకానుసారంగా సమర్పించుకుంటున్నాం కదా. ఈ లోకం అన్ని దేవుడికి సమర్పిస్తలేము కదా. ఈ లోకాన్ని అన్ని సమకూర్చుకుంటున్నాం మనం. కానీ అది తగింది కాదు అంటున్న అపోస్తుల పౌలు. ఈ రోజు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న మాట అది. ఎందుకంటే అపోస్తులు చాలా త్యాగంగా జీవించినారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు అమ్ముకొని అపోస్తుల పాదల దగ్గర పెట్టినట్టున్నది. ఈ రోజు వాళ్ళ సమర్పణ జీవితం మనకున్నదా? ఈ రోజు మనము సరిచేసుకోవడానికి దేవుడు మనకు ఒక చిన్న అవకాశం ఇది. ఈ రోజు మనము సమర్పణ జీవితంలో కలిగి ఉండామని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు అపోస్తుల పౌలుగా ఆయన ఎందుకు చెప్పబడ్డాడు అంటే ఆయన త్యాగం చేసుకున్నాడు. ఈ రోజు ఆ త్యాగం అనేది మన జీవితంలో లేదు. ఈ రోజు సంఘం కొరకు నువ్వు వాడబడుతున్నావా, జాగ్రత్తగా కలిగి ఉండమంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే కనికరించువాడు సంతోషంగాను పని జరిగించుట వలనను మీ ప్రేమ నిష్కపటమైన ఉండవలని చెడ్డదాన్ని సహించుకొని మంచి దాన్ని హత్తుకొని ఉండుడి. సరే, ఆ ప్రేమ నిష్కపటమైన ఉండవలను చెడ్డదాన్ని సహించుచు కొని మంచి దాన్ని హత్తుకొని ఉండు అంటాడు. అందుకే సహోదరుల ప్రేమ విషయంలో ఒకరిని అందు ఒకడు అనురాగ వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఆసక్తి విషయంలో ఏమంటున్నాను, మర్యాదలు కాకుండా అమర్యాదలు కాకుండా ఆత్మయందు తీవ్ర గలవారై ప్రభుని సేవించుండమంటున్నాడు. ఇంకా దేవుడు అమర్దులై కదా, ఆసక్తి కదా ఏమంటున్నాడు, ఆసక్తి విషయంలో అమర్దులై కాక ఆత్మయందు తీవ్ర గలవారై ప్రభుని సేవించుడి. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటుందో కదా, దేవుడు ఆత్మ మనలో ఉంటుందో, దేవుని ప్రేమ మనలో ఉంటుందో, దేవుడు మా ఆత్మ చేత మనకు అన్ని తెలియజేస్తా ఉంటాడు. ఎందుకంటే త్యాగ జీవితం కదా, త్యాగమైన జీవితము కలగజేయమంటాడు. అందుకే ఈ లోక మర్యాద అనుసరింపక కదా, దేవుని అంటే ఉత్తమమైనది దేని ఏదో మీరు అనుకోమంటాడు కదా, అనుకూలమైన దాన్ని సంపూర్ణమైన దాని చిత్రం ఏదో మీరు తెలుసుకొని జీవించమంటాడు. అందుకే మన జీవితము ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనము అపోస్తులమని అని చెప్పుకుంటున్నామే కానీ త్యాగమైనది మన జీవితంలో లేదు. కానీ ఈ చివరి దినాల్లో ఈ రోజు మనకు దేవుడు తెలియచేస్తున్నది అదే. ఈ రోజు దేవుడి కొరకు నువ్వు త్యాగంగా జీవిస్తున్నావా? ఎందుకంటే అపోస్తులు తన జీవితాలు త్యాగం చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో దేవుని కొరకు సాక్షిగా జీవించినారు కదా. మరి అదే విధంగా అపోస్తుల పౌలు వాళ్ళకన్నా త్యాగం చేసుకున్నవాడు అపోస్తుల పౌలు. అందుకే ఆయన అన్ని త్యాగంగా ప్రతి ఒక్క దాంట్లో ఆయన సంఘాలు హెచ్చరించుకుంటూ పోయింది. ఎందుకంటే ఆయనకు హెచ్చరించడానికి ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. కానీ ఆ అధికారాన్ని దేవుడు మరి ఆయనకి ఇచ్చిండు కానీ ఆయన అట్లా వాడుకోవట్లేదు. కృప చేత ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయన వాస్తవం చేత వాడుకుంటూ దేవుని ప్రేమ ఎరిగిన వాడు అపోస్తుల పౌలు కదా. కనికరము, దయ, జాలి కదా ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఎన్నుకున్నవాడు. కాబట్టి అదే ప్రేమ మనకు తెలియజేస్తా ఉన్నాడు అపోస్తుల పౌలు. ఎందుకంటే మనము జాగ్రత్త కలిగి మనము జీవించాలా ప్రేమ పూర్వకంగా కదా, నిష్కపటలమై ఉండవలను, చెడ్డదాన్ని సహించాలా కదా, మంచిది ఏదో హత్తుకొని జీవించమంటాడు చివరి వరకు. అందుకే హత్తుకొని ఆ మంచిది ఏదో హత్తుకొని జీవించాలి అంటే ఆ వాక్యం కన్నా మించింది ఈ లోకంలో ఏది దేవుడు ప్రేమ గురించి కదా. ఆ ప్రేమలో మనము పాలి భాగం స్వామిలాగా మనం జీవించాలంటే ఈ లోకాన్ని ఏం చేయాలంట, ఈ లోకాన్ని అంతా దేవుడికి సమర్పించుకోవాలా కదా. త్యాగపూర్తిగా మనము జీవించమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్క త్యాగంగా జీవించాలా, దేవుడి కొరకు జీవించాలా. ఈరోజు మనము క్రీస్తు శరీరం అని సంఘమని చెప్పుకుంటున్నామే కానీ అవయవంలో భాగం అంటుకొని ఈ అవయవాల్లో భాగాలలో కూడా మనకి ఎంతో కలత ఉంది కదా, ఎంతో శోధన ఉంది. కానీ అది దేవుడికి సమర్పణ జీవితం కలిగి ఉండాలా. దేవుడికి ఏ వంతుల ప్రకారంగా దేవుడు చెప్పిండో దాని ప్రకారంగానే మనము జీవించాలా. దేవుడు ఏ తలంతిరిచ్చాడో దాని ప్రకారంగా మనం జీవించి ఆయన సమర్పణ జీవితం కలిగి ఉన్నప్పుడే మనము అనుకూలంగా మనము జీవించగలుగుతాం కదా. దేవుడు అంటున్నాడు ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి మనము సమర్పణ జీవితము కలిగి ఉండామని ప్రార్థిస్తాము. దేవుడు మరి ఈ పరిశుద్ధమైన ఈ శరీరము ఆయన కొరకే సమర్పింపబడాలా. ఎందుకంటే దేవుడు మన కొరకు ఆ రక్తం కార్చిండు ఆ కలవరి శిలువలో. కాబట్టి ఆ రక్తం చేత మన శరీరాలని పరిశుద్ధపరిచిండు, ఒక మహిమలాగా పరిచిండు. కాబట్టి మహిమపరిచినందుకు దేవుడు మరి ఆయనకు త్యాగంగా జీవించమంటున్నాడు. దేవుడు మరి అక్కడ మనకు అపోస్తలుల పౌలు ద్వారా మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మరి ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు నాయన.
దేవా ఈ రోజు మరి యేసు ప్రభు పరిశుద్ధపరచమని దేవా ఈ రోజు అపోస్తుల పౌలు మరి హెచ్చరిస్తా ఉన్నాయన పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. మరి యేసు ప్రభానికే వందనాలు. ఈ రోజు మేము పరిశుద్ధపరచబడాలా, మా శరీరాలను కూడా సమర్పించుకోవాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు దేవా. నీ చిత్తం ఏమైనదో దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో మేము సంపూర్ణమై మేము దేవ నీ చిత్త ప్రకారంగా మేము జీవించాలా, మేము పరీక్షింపబడాలా దేవా. మేము ప్రతి ఒక్క దాంట్లో మేము పరీక్షించుకోవాలా, మేము ఏ విధమైన సేవ చేస్తున్నామని మేము పరీక్షించుకోవాలా ప్రభా. మేము ఏ తలంతులను మేము పరీక్షించుకోవాలా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో పరిశీలన కావాలా ప్రభా. మా జీవితాలని దేవా నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాలా దేవా. నీకు వందనాలునైనా ఇచ్చిన సమయంలో మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. సమర్పణ జీవితం కలగ చేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. మరి క్రీస్తు శరీరం అని మరి మీరు చెప్తున్నారు ప్రభా. మీరు సంఘంగా మేము జీవించాలా ప్రభా. దేవా సంఘంలో ఒక అవయవంగా మేము జీవించాలా. మాలో ఎటువంటి తప్పు లేకుండా సహాయం చేయండి, మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితం కలగచ్చమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి నీకే వందనాలు ప్రభా. ఇలాంటి ధన్యత మాకు యేసు ప్రభ కలగచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రం. మరి ఈ లోకంలో మరి అనేక మందికి లేదు ధన్యత కలగచ్చమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవ సమర్పణ జీవితం కలగచేయమని, నిశాంతిగా మమ్మల్ని జీవించమని దేవా నీకు వందనాలు ప్రభా. దేవాన్ని ఆత్మచిత మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడై నడిపించమని దేవానికి వందనాలు ప్రభా. మాకు తోడై నడిపించి విజయాన్ని మీకు కలగచేయండి. మీరు రాకడకు సిద్ధపరచుకోండి. మరి కుటుంబాలు మారకుండా కుటుంబాలు కూడా మార్చబడాలా. నీ సందుకు సమర్పణ జీవితం కలగచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒకరొకరు ఎంతో ప్రభా ప్రేమ కలిగి ఉండాలన్నా, నీ కృపలో కలిగి ఉండాలన్నా దేవానికే వందనాలు దేవా. అలాంటి శక్తిని మాకు దయచేయమని ప్రార్థన. నీ ఆత్మ తందు యేసుప్రభ ప్రేమ కలిగి ఉండాలనైనా సంపూర్ణంగా జీవితంగా మీరు కలిగి ఉంటే శక్తి మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని దేవాన్ని రాకడకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నగరని యేసుకు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ దేవుడి కృప తోడుండు కాక. ఆమేన్. ఆమేన్ సార్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.